కనిపిస్తారు కదా అదివే పట్టుకోండి ఒకసారి అది కింద పట్టుకోండి కొంచెం అది కింద పెట్టుకోండి చూడండి శ్రీనివాసు పట్టుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ శ్రీనివాస్ ముందు రండి శ్రీనివాస్ తీసుకోమ్మా అది కూడా ఇచ్చి మొత్తం పట్టుకోండి ఒకసారి పట్టుకోండి ఆ దుప్పట మీద పెట్టండి అవి దుప్పట మీద పెడితే ఒక ఆ దుప్పట రెండు మడతేసి ఆ దుప్పట మీద పెట్టండి దుప్పట ఉండాలి అది దాని మీద పెట్టు పట్టుకోవడం కూడా తెలియకపోతే ఓకే కనబడుతుందా నల్లపాలెం నాయకులు ఎవరు రాండి అంతే ఓకే ఓకే నువ్వు ముందుకు రామ్మా ఓకే చూడండి కొంచెం చూడండి మీరు ముందుకు రండి ఇటు చూడు చెప్పండి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలో ఉన్నటువంటి యానాదులను చేసే ప్రతిజ్ఞ మా పిల్లల్ని ఈ రోజు నుంచి పాఠశాలకు చదువు నేర్చుకోవడానికి తప్పనిసరిగా పంపిస్తాము ఈ రోజు నుంచి ఏ రోజు కూడా మేము పనులకు పంపించాము అవసరమైనప్పుడు మేము అధికారుల ద్వారా సహాయం పొంది మా పిల్లలను తప్పనిసరిగా చదివించుకొని ఉన్నత స్థానాలకి తీసుకొని వెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రాష్ట్ర నలుమూలలో ఉండే అన్ని యానాది సంఘాలు కూడా సమకూర్చి యానాది సంఘాల మహాకూటమి ఏర్పాటు చేసిన అధినాయకులు బాపట్ల వెంకటపతి గారు మా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే చలంచర్ల ప్రసాద్ గారు కోశాధికారి, అలాగే రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ బొజ్జ ఈశ్వర్ గారు బొజ్జ ఈశ్వర్ గారు నమస్కారం పెట్టండి సార్. అట్లాగే వెళ్తుంటే మీరు మన బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు ఎక్కడ, అట్లాగే పిట్నూరుపాలెం మండలానికి అధ్యక్షులుగా ఎంచుకున్న సుబ్బారావు గారు ఇక్కడ వచ్చేటప్పటికి మన కులమత భేదాలు లేకుండా అన్ని కులాల్లో ప్రతి నెల 25వ తారీఖున నిరుపేదలకి ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి సహాయం చేసే దాత మహానుభావుడు మా పోలీసురావు గారు. రండి ఈ కర్లపాలెం మండలంలో 110 కుటుంబరాలు యానాదులు అక్షంగా ఎస్టీ యానాదులు ఉన్నాం. ఆ 110 కుటుంబరాల్లో 9 కుటుంబరాలు గత వారం కిందట అగ్నికి ఎంఈఓ గారు మన మండలం ఎంఈఓ గారు విద్యాశాఖ అధికారి గారు మండల అధికారి గారు ఎండి గారు మనకి సహాయం చేసే విషయంలో విజయ్ గారు మనకి ఈ సహాయం కార్యక్రమాలకు పాల్గొని మన సోదరులందరితో జై కిసాన్ జై జవాన్ హిందూ మతం సాంప్రదాయాలకు సంబంధించిన నాయకులు అన్ని విధాలుగా మరి పెద్దలు కూడా వచ్చేసేసి ఈ 9 మంది కుటుంబాలకి జరిగిన అగ్ని ప్రమాదంలో అందరితో పాటు భాగం పంచుకునేందుకు మొన్నొచ్చి మేము బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చేసి ఫోటోలు పెట్టడం వల్ల మరి ఆర్మీ స్థాయిలో ఉండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ప్రజెంట్ చేస్తున్న ఆర్మీ వ్యక్తులందరూ కూడా స్పందించి అలాంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యంగా అలాగే బతికే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అగ్ని ప్రమాదం జరగటం అనేది చాలా దారుణమైన విషయం. దాన్ని గుర్తించి మేము కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసి డాక్టర్ వీగా శ్రీనివాసరావు తరపు నుంచి మాకు ఫోన్ చేయటం,
మన ద్వారాగా ఇక్కడికి వాళ్ళు రావటం, ఈ విధంగా సహాయపడటం మనందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే ఇంకా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చేసి మనకి ఇల్లు నిర్మాణం జరిగి మనకి అన్ని విధాలుగా చేయాలని కోరుకుంటూ, అలాగే మన సారు ఈ విషయం మన సార్లే చెబితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. స్టాప్ చేసి నా మొబైల్ స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేయండి.